హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. గ్రామ దేవతల ఆవిర్భావము. పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడినది. అందుకని ఈ పంచభూతాలకి ప్రతీకలుగా 5 గ్రామ దేవతలను ఏర్పాటు చేశారు. తొలి దశలో పృథ్వీ దేవత. మొదటిది పృథ్వీ అంటే నేల. ఇది పంటకి ఆధారము. కుంకుళ్ళు బాగా పండే ప్రాంతములో ప్రతిష్ఠించిన పృథ్వీని దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు. గోగులు బాగా పూజే ప్రాంతములో ఆ గోంగూర, గోగునార ఇవే వారి జీవన ఆధారము. జొన్నలు పండే చోట జొన్నలమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో నూకలమ్మ అని పిలుచుకున్నారు. మొదటిసారిగా పండిన పంటను ఆ తల్లికే నివేదన చేయడము, అర్చకునిగా ఉన్నవానికి అందరూ ఆ పంటను ఇస్తూ ఉండడము, దాన్నే సొమ్ముగా మార్చుకొని అతడు జీవించడము, ఇలా సాగుతూ ఉండేది వ్యవస్థ. పంట వేసేటప్పుడు కూడా ఈ తల్లిని ఆరాధిస్తే చేనుకి వెళ్తుండేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత ఉంది. ఇక పంటల్ని చేతికందాక సుఖ సంతోషాలతో జాతర చేస్తుండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగుతుండడం జరుగుతూ ఉన్నది. జలదేవత. రెండవది జలానికి సంబంధించిన తల్లి గంగమ్మ, గంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమి లోపల ఎంతో లోతుగా ఉంటుంది. గుడి ఎత్తుగా కట్టిన తల్లిని చూడాలంటే మెట్లు దిగి కిందకి వెళ్ళవలసి ఉంటుంది. అగ్నిదేవత. మూడవది తేజస్సు. అగ్ని పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మను, రాత్రిపూట తేజస్సునిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మని దేవతలుగా చేశారు. చిత్తూరు పున్నమ్మ గుడిలో హారతి సమయంలో పంబళ్ళు వాయిస్తారు. అది ఉంటూ హారతి చూస్తే అమ్మవారు ఆనందంతో వెలిగిపోతున్నట్టు కనిపిస్తుంది. ఎప్పుడు అదే కొనసాగుతుందా తెలియదు. సూరమ్మను ప్రతి అమావాస్య నాడు, పున్నమ్మను ప్రతి పౌర్ణమి నాడు పూజించే విధముగా ఏర్పాటు చేసుకొని తమ కుల వృత్తిని ఆ రోజు మానేయడం చేసేవారు. ఇక అమ్మకి కుడి కన్ను సూర్యుడిగాను, ఎడమ కన్ను చంద్రుడిగాను ఆ తల్లికి పెట్టిన పేరు ఇరుకులమ్మ. సూర్య చంద్రుల కల ఉన్న అమ్మ. వాయుదేవత. నాలుగవది వాయువు. కరువలి అంటే పెద్ద గాలి. కొండ ప్రాంతములో ఉండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు కరువులమ్మను ఏర్పాటు చేసుకున్నారు. ఆకాశ దేవత. ఐదవది ఆకాశము ఎత్తులో ఉన్నందున కొండమ్మను ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు, గాలివాన ఇలాంటి వాటి నుండి రక్షించేందుకు ఈ తల్లిని ఏర్పాటు చేసుకున్నారు. గ్రామదేవత నామ విశేషాలు. మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్థం ఉంది. సొంత ఊరిని విడిచి పొరుగురు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ ఊరి పొలిమేరలో ఉండే తల్లి పొలిమేరమ్మ క్రమముగా పోలేరమ్మ అయింది. ఎల్ల అంటే సరిహద్దు అని అర్థము. అందుకే ఎల్లమ్మ కూడా ఈ పనిని చేసేదన్నమాట. ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోషించే తల్లి పోచ ప్లస్ అమ్మ పోచమ్మ అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే పోచమ్మ పోషణ కలిగిస్తుంది. ప్రతి వ్యక్తికి ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట ఏదుందో ఆ కట్టని మేయగల అమ్మే కట్టమేసే ప్లస్ అమ్మ, కట్టమేసే అమ్మ. కాలక్రమములో కట్టమైసమ్మ అయ్యింది. స్వచ్ఛమైన అమ్మ అనే అర్థములో సు ప్లస్ అచ్చ, స్వచ్ఛ అనే 2 పదాలు కలిసి అచ్చమ్మగా అయ్యింది. సాధారణముగా 15 ఊళ్ళకో దేవత ఉంటుంది. మా ఊళ్ళన్నిటికీ అమ్మ అనే అర్థములో ఆమెను మా ఊళ్ళమ్మ అని పిలుస్తుంటే క్రమముగా అది మా ఊళ్ళమ్మ అయింది. ప్రజల మనసులో పుట్టే ఏ కోరికనైనా మంచిదో కాదో
తానే నిర్ణయించి కోరిన కోర్కెను తీర్చే బాధ్యతని స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలుపు అంటే ఆలోచన, వాటిని తీర్చే తల్లి తలుపులమ్మ క్రమముగా తలుపులమ్మగా మారింది. ఇంట్లో నుండి బయటకి వెళ్ళేటప్పుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు. శంకరునితో కలిసి అర్ధనారీశ్వర రూపముతో అమ్మవారుండేది. అకారణముగా శంకరుని మెడ మీద మచ్చ కారణముగా అంకగల్లమ్మ అంకాలమ్మగా మారిపోయింది. పొలిమేరలో ఉండే మరొక తల్లి శీతలాంబ. ఈమె చేతుల్లో చీపురు చేట ఉంటాయి. తన గ్రామములోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిశాచ గణాలను గ్రామములోనికి రాకుండా ఊడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈ దేవత. పాములు బాగా సంచరించే చోటులో ఉండే దేవత తల్లి పుట్టమ్మ. ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి. అక్కడే సుబ్రహ్మణ్య షష్ఠికి అందరూ పుట్టలో పాలు పోస్తారు. ఈ తల్లికే నాగేశ్వరమ్మ అని కూడా అంటారు. పాము ప్లస్ అమ్మ పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడి పేరు మీద సుబ్బ ప్లస్ అమ్మ సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది. బతుకుకి కావలసిన వర్షాన్ని పంటని ఇచ్చే తల్లి బతుకమ్మ. గ్రామ ప్రజల మంచిని చూసే అమ్మ కన్నమ్మగా ఎప్పుడు సత్యాన్ని చూస్తూ ఉండే తల్లి సత్య ప్లస్ అమ్మ సత్యమ్మ. అలాగే పుల్ల అమ్మ పుల్లమ్మ ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయింది. ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకునే చోట ఉన్న తల్లి అర్పణ ప్లస్ అమ్మ అర్పణలమ్మ క్రమముగా అప్పలమ్మ అయినది. బెల్లము బాగా ఉన్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల ప్లస్ అమ్మ అప్పలమ్మ అన్నారు. అమ్మవార్ల ఊరేగింపులో అన్నిటికన్నా చిన్నది బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన ఉచ్చి అయినది పెంటి ప్లస్ అమ్మ పెంటమ్మ. భోజనాన్ని అందించగల తల్లి అనే అర్థములో బోనముల ప్లస్ అమ్మ బోనాలమ్మ. అయ్య అయిన శంకరునికి అమ్మ కాబట్టి ఈమెను అయ్యమ్మ అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు. లలితాంబ బండాసురుణ్ణి చంపేందుకు గుర్రాల మీద కూర్చున్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది కాబట్టి గుర్రాల ప్లస్ అమ్మ గుర్రాలమ్మ అయినది. ఊరు పేరుని బట్టి పిలుచుకునే దేవతలు కొందరున్నారు. సోమప్రోల ప్లస్ అమ్మ సోమపోలమాంబ అన్నారు. సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట. పేర్లు ఏవైతేనేమి ఆ తల్లి ఎల్లప్పుడూ మనకు తోడుగా అండగా నిలిచి మనందరినీ కంటికి రెప్పలా కాపాడుతుంది. శుభం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.